గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. 2 కొత్త పాలసీలను లాంచ్ చేసింది. జన సురక్ష, బీమా లక్ష్మి పేరుతో 2 ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ పాలసీలు కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం జన సురక్షను తీసుకురాగా బీమా లక్ష్మి కేవలం మహిళల కోసం తీసుకొచ్చింది. అందరికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో తక్కువ ధరలో జన సురక్ష ప్లాన్ను ఎల్ఐసి తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ఇది మార్కెట్కు అనుసంధానమై ఉండదు. బోనస్ చెల్లింపులు ఉండవు. తక్కువ ప్రీమియం చెల్లింపులు ఉండటం ఈ స్కీమ్ ప్రత్యేకత. మహిళలకు బీమా సదుపాయం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన పాలసీ బీమా లక్ష్మి. ఇందులో బీమా ప్లస్ పొదుపు కలగలిపి ఉంటుంది. ఇది కూడా నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ స్కీమ్. అంటే మార్కెట్ ఒడుదుడుకులతో సంబంధం లేదు. పైగా బోనస్ చెల్లింపులు ఉండవు. ఇందులో 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎంచుకున్న ఆప్షన్ బట్టి హామీ మొత్తాన్ని విడతల వారీగా పొందొచ్చు. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. 12 నుంచి 20 ఏళ్ల పాలసీ కాల వ్యవధి ఉంటుంది. ఎంచుకున్న పాలసీ వ్యవధిని బట్టి 5 ఏళ్లు తక్కువగా ప్రీమియం చెల్లింపు ఉంటుంది. అంటే 12 ఏళ్లు ఎంచుకుంటే 7 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలన్నమాట. ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త అందించింది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా సమయానికి పెన్షన్ వచ్చేలా కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై 2 నెలల ముందుగానే పీపీఓలు జారీ చేయనున్నారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత వెంటనే పెన్షన్ అందుకునే వీలు కలుగుతుంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా పదవీ విరమణ తర్వాత తమ పెన్షన్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు పొందేందుకు నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పదవి విరమణ పొందిన తర్వాత వెంటనే పెన్షన్ బెనిఫిట్స్ అందేలా కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రిటైర్మెంట్ పొందిన వెంటనే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పొందేలా అన్ని పనులు గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యవస్థాగత మెరుగుదల కోసం గుర్తించిన ప్రధాన ప్రాధాన్యత రంగాలలో సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్, ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీల నియామకం సహా అన్ని విభాగాలలో పెన్షన్ మిత్రాస్ లేదా సంక్షేమ అధికారులను నియమించడం ద్వారా పెన్షనర్లకు గడువులోపు పింఛన్ అందించవచ్చని పేర్కొంది. నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 150 కంపెనీలు భాగస్వామ్యం అవుతుండగా 10,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక గల స్కూల్లో ఈ నెల 25వ తేదీన ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అవుతాయని చెప్పారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళా జరిగే చోట హెల్ప్ డెస్క్తో పాటు ఆన్లైన్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు ఏర్పాటు చేయాలని డీట్ అధికారులకు మంత్రి సూచించారు. 10th పాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన వారు, 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులు.